సో మరి నెక్స్ట్ వంటకం ఏంటన్నారు? అరిసెలు. నేను ఇందాక ఆశ్చర్యపడ్డానండి, అరిసెలా మీరా అంటే, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం కదా ప్రయోగం అన్నారు కదా, అరిసెలు అనేది కొంచెం పిండి వంటకం కాబట్టి డౌట్ వచ్చింది. అంటే నా ఫేవరెట్ కాబట్టి నేను నేర్చుకున్నాను. అది సంగతి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? బియ్యం, నూనె, బెల్లం. బియ్యంని 4 hours నానపెట్టాలి. ఓకే. నానపెట్టాక వాటర్ని తీసేసి గిన్నె పట్టించాలి. అరిసెల్ది పట్టించాలి. అరిసెల్ది సపరేట్ గా గిన్నె ఉంటుంది. గోధుమలు, బియ్యము, శనగపిండి లాగా అరిసెల గిన్నె పట్టించాలి. సో పట్టించింది పిండి తీసుకొచ్చాను. ఓకే ఓకే. సో 1 kg బెల్లంకి 1 glass వాటర్ సరిపోతుంది. 1 kg బెల్లంకి 1 glass వాటర్ పాకంకి. సో 1 kg బెల్లంకి 1 kg బియ్యం పిండి. 1 kg బెల్లంకి 1 kg పిండి. ఆ పిండి కూడా బియ్యం 4 hours నానబెట్టాక వాటర్ తీసేసి గిన్నె పట్టించాలి. గిన్నె పట్టించడం అంటే చేస్తారు. అరిసెల గిన్నె సపరేట్ గా ఉంటుంది. సో అది ఓకే ఫైన్. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ బెల్లంని పాకం పడ్డాం. ఓకే. స్టవ్ ఆన్ చేద్దాం. జస్ట్ వాటర్, యాడ్ చేసి బెల్లం వేసుకోవాలి. పాకం అవుతుంది. సో మరి ఏం చేయాలి? పాకం వచ్చాక పిండిని ఇందులో వేసేసి కలిపేసేసి పక్కకు పెట్టాలి. సో అది చల్లగా అయ్యే వరకు సో టైం పడుతుంది కాబట్టి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసాను. ఓకే. సో ఇలా ప్రిపేర్ చేసి తీసుకొచ్చారండి ఆల్రెడీ స్వాతి గారు. సో ఈ పాకంలో తయారు చేసుకున్న పిండి ఉంది కదా, బియ్యం పిండి, ఆ పిండి మనం కలిపేసుకుంటే కనుక ఈ విధంగా డవ్ లాగా వస్తుంది. సో దీన్ని మనం ఏం చేయాలండి? ఇప్పుడు నూనె కాగేది. సో జస్ట్ క్లాత్ మీద కాటన్ క్లాత్ తీసుకోవాలా? ఇవి చిన్న రౌండ్స్ చేసేసి కొంచెం బట్టన్ తడి చేయాలా? కొంచెం అంటే అది అతుక్కుపోకుండా. ఓకే. చిన్న చిన్న అరిసెల్లాగా ఒత్తుకోవాలి. జస్ట్ మరీ లావుగా ఉంటే బాగోదు, మెత్తగా ఉంటాయి. మరీ లావుగా కాకుండా అలా మరీ పల్చగా కాకుండా మీడియం గా ఒత్తుకోవాలన్నమాట. జస్ట్ నూనె కాలేదు. ఇంకా మీ బ్రదరు మీరు ఇంట్లో బాగా కొట్టుకుంటూ ఉంటారా? ఆబ్వియస్లీ అన్న చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు అనగానే డిషం ఎక్కువ ఉంటుంది. కంపల్సరీ ఉంటుంది, అలా లేకపోతే ఇల్లు అన్నారు దాన్ని. అండ్ ఆల్మోస్ట్ నేను స్కూల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను కాబట్టి తక్కువ ఇంట్లో ఉండేసరికి. చాలా ముద్దుగా ఉన్నాయండి అరిసెలు, చిన్న చిన్నగా, మీడియంగా, రౌండ్గా. మరి ఎక్కువ నూనె కాయిపోతే మాడిపోతాయి, టేస్ట్ బాగుండవు. ఇంకా మీ సంగతులు చెప్పండి. మా సంగతులు ఏమంటాయండి, యాంకర్స్గా ఇలాగా ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి మీరు ఏం వంటలు చేస్తారు? మీకేమొచ్చు వంటలు? నేను అన్ని వంటలు చేస్తానండి. వంటల్లో చెప్పాలంటే పర్లేదు. ఓకే. స్వీట్, హాట్ మీకు పిండి వంటలతో సహా నాన్ వెజ్ తో సహా అన్ని వచ్చు నాకు. ఓకే. మా ఇంట్లో అందరు లక్కీ ఫెలోస్ అండి, పర్లేదు. మీలాగే ఫస్ట్ టైం చేసిన ప్రయోగం కూడా సక్సెస్ అయింది. సో కాబట్టి నేను మీకు ఇంత కాన్ఫిడెన్స్ చెప్పగలుగుతున్నాను. నా మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది. అదే ఉంటే చాలు. అందుకే డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. ఉంటే చాలు, ఇంకేం అందుకే డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. అదే మనకి పెద్ద స్ట్రెంగ్త్. ఓకే. మరి మీరు మూవీస్ చూస్తూ ఉంటారా? చూస్తున్నాను. ఏ మూవీ అంటే మీరు ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్ లో ఏ మూవీ అంటే బాగా ఇష్టపడతారు? ఈ మధ్య కాలంలో అంటూ నేను లాస్ట్ కలేజా చూసాను, అంతకుముందు మగధీర చూసాను. ఓకే. అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన ఏం చూడలేదు, నాకు టైం దొరకదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే అయిపోతుంది. ఎప్పుడైనా టైం దొరికినప్పుడు, అంటే లైక్ హాలిడేస్ అవి దొరికినప్పుడు ఫ్రెండ్స్ తో ఎక్కువ బయటకు వెళ్ళడానికి ఇష్టపడతారా, ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఇష్టపడతారా? నేను చాలా మిస్ అవుతున్నాను మా స్కూల్ ఫ్రెండ్స్ ని, కాలేజ్ ఫ్రెండ్స్ ని. ఓకే.
వాళ్ళు ఇక్కడ ఉండరు. ఓకే. ఫోన్ టచ్ ఉందా? లేదు, కాంటాక్ట్స్ కూడా మిస్ అయిపోయాయి. ఓ అయ్యో, చాలా మిస్ అవుతున్నాను. స్కూల్ లైఫే బెస్ట్. బెస్ట్. నన్ను అడిగితే స్కూల్ లైఫ్ బెస్ట్. సో నేను అందుకే ఇంట్రెస్ట్ ఎక్కువ స్కూల్లో స్పెండ్ చేయడం. ఓకే. సో మరి మాకేమైనా చిట్కా చెప్తారా? అరటిపండు చెప్తాను. అంటే ఫేస్ గ్లో రావడానికి. ఓకే. అరటిపండు స్మాష్ అయిపోతే పాడేస్తాం కదా, అంటే మెత్తగా అయిపోతే దాంట్లోకి 1/2 స్పూన్ మిల్క్, 2 drops తేనె వేసేసి మిక్స్ చేసి వీక్లీ 3 times ఫేస్ కి అప్లై చేస్తే గ్లో వస్తుంది. లెట్స్ టేక్ ఇట్ షార్ట్ బ్రేక్ ఇన్ స్పైసీ కిచెన్.